శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 9 చాప్టర్ను 29 శ్లోకాల నుంచి. స్తుతోహం యత్వయా విష్ణు బ్రాహ్మణ మే అవతారణే ప్రార్థనాంతం కరిష్యామి సత్యాం యద్భక్తవత్సలః. ఏదైతే త్రిమూర్తుల యొక్క స్వరూపాన్ని గురించి చెప్తూ ఆ విష్ణు స్వరూపంలో సృష్టికర్తగా ఉన్నది నేనే, రక్షణకర్తగా ప్రళయ రూపంలో ఇక్కడ భేదభావాలతో త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కనిపిస్తున్నా సరే ఆ రూపాలన్నీ కూడా ధరించి ఉండి విడివిడిగా కనిపిస్తున్నప్పటికి కూడా నేను ఒక్కటే అని చెప్తూ అది వాస్తవము. అందుకే ఒక ఆకార రూపంలో కనిపిస్తూ ఒక అవతార రూపంలో కనిపిస్తూ కొన్ని కార్యాలు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా అవతారాలకి నిమిత్తం కాదు నేను అని చెప్పి, అందుకే ఇక్కడ ఏదైతే విష్ణు రూపంలో ఉన్న ఆ బ్రహ్మ రూపంలో ఉన్న ఈ అవతారాల నిమిత్తంలో కొన్ని కార్యాలు చేస్తున్నట్టు ఉన్నాను, కానీ అలాగే ఈ స్తుతులు ప్రార్థనలు ఇవన్నీ కూడా అన్నీ సత్యమే. వీళ్ళు మళ్ళీ విష్ణు ఆ బ్రహ్మ కూడా నన్ను స్తుతిన్నస్తుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ పట్ల కూడా ఎలా అయితే భక్తిభావంతో నేనుంటున్నానో, కానీ ఈ మూడిటిలో భేదం లేదు. భక్తుల పట్ల ఆ వాత్సల్యం అన్నది సర్వదా ఉంటుంది. విభజించి చూడటానికి పరమాత్మని వీలు లేకుండా నిర్గుణుడుగా ఎప్పుడూ ఉంటున్నప్పటికీ కూడా ఈ అవతారాల్లో ఉంటున్నది నేనే. విష్ణుని స్తుతించిన అది పరమేశ్వరుడైన శివుణ్ణి స్తుతించినట్టే, ఆ బ్రహ్మని కానీ అలాగే ఆ శివరూపంలో ఉన్న ఆ రూపాన్ని స్తుతించిన ఆ విష్ణుని స్తుతించినట్టే, భేదభావం లేకుండా. హరిహరులు బ్రహ్మ అన్నది మూడుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాస్తవానికి ఉన్నది ఒక్కటి అన్నది పరమ సత్యము. అందుకే భేదభావాలు చూపించకూడదు. ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని నువ్వు పూజించవచ్చు, ప్రార్థించవచ్చు, కానీ ఇంకో రూపం తక్కువని కానీ దాన్ని అవహేళన చేస్తున్నావంటే మళ్ళీ అర్థం ఏంటి? నేను పూజించే స్వరూపాన్ని కూడా నేను అవహేళన చేస్తున్నట్టే లెక్క. మద్రూపం పరమం బ్రహ్మ నీతృషాం భవద్గతః ప్రకటీభవిత లోకే నామ్నా రుద్రః ప్రకీర్తతః. ఇలా నా ఉత్కృష్టమైన పరమ ఈ రూపాన్ని ఆ శరీరంలో నానించే ఇలా ఈ రెండు వచ్చి ప్రకటింపబడ్డాయి. అందుకే ఇక్కడ ఆ రుద్ర స్వరూపంలో ఉన్నది కూడా ఆ రూపము నేనే. అంటే తన నుంచే ఇక్కడ విష్ణు రూపము, తన నుంచే మళ్ళీ బ్రహ్మ రూపము, తన నుంచే మళ్ళీ త్రిమూర్తుల రూపం. అందుకే మహేశ్వర అంట, మహా ఈశ్వర. ఆ ఈశ్వర స్వరూపమైన పరమాత్మ ఈశ్వర రూపాల్లో ప్రకటింపబడి కూడా మళ్ళీ తన ఆధీనంలో పెట్టుకున్నట్టుగా ఉన్నది ఒక్కడే పరమాత్మ. తన నుంచే ఈ మూడుగా వచ్చారు. అందుకే ఇక్కడ రుద్ర స్వరూపంలో కూడా ఆ శరీరం నుంచే ప్రకటింపబడి ఉన్నది. అందుకే పరమం అని చెప్పారు. మదాంశ తస్య సామర్థ్యం న్యూనం నైవ భవిష్యతి యోహం సోహం నా భేదోస్థిత పూజా విధి విధానతః. అందుకే ఇక్కడ ఈ మూడు కూడా నా నుంచి ప్రకటింపబడ్డవే. నామాలతో రూపాలతో విడిగా ఉన్నట్టుగా ఏవో కొన్ని ఆ అవతారాలు బట్టి కొన్ని కార్యాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికి కూడా నా అంశలోంచే వెలువడినవి. అందుకే నాలో ఎంత సమర్థత ఉందో వాటిలో కూడా అంతే ఉంది. అందుకే అవి నాకంటే కూడా తక్కువ కాదు. నేనే ఆ రుద్రుణ్ణి. అలాగే పూజ కానీ విధి విధానాల్లో కానీ ఏది చూసినా సరే భేదమే ఉండదు. అంటే ఎలా పూజించినా నువ్వు పూజించేది పరమాత్మను. అందుకే మనకి సులభంగా అర్థం అవ్వటానికి భక్తిలో కానీ శ్రద్ధలో కానీ లోపం ఉండద్దంటారు. అలాగే భేదభావం చూపించకుండా ఒక మూర్తి నీకు నచ్చింది, ఒక నామం నీకు నచ్చింది, ఒక రూపం, ఆ అవతారాన్ని బట్టి నేను అవతారంలో చేసిన లీలల గురించి గుణగణాలు వాటినన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ నేను చెయ్యొచ్చు, తప్పు లేదు, కానీ భేదభావం ఉండకూడదు. ఆ పరమాత్మ స్వరూపమైన ఈ పరమాత్మే ఈ రూపంలో నేను పూజిస్తున్నానన్న భావనలో చెయ్యాలి. అందుకే అన్నీ ఒక్కటే, భేదం లేదు. యథా చ జ్యోతిషః సంఘాజ్జ జాలదేహ స్పర్శతా న వై తథా మమ గుణస్యాపి సంయోగాత్ బంధనం నహి.
ఎలా అయితే ఇక్కడ జ్యోతిర్మయ బింబంగా ప్రతిబింబం మనం నీళ్ళలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? మన రూపమే కనిపిస్తుంది. ఆ నీళ్ళలో కనిపించేది ఇంకో రూపం అనటానికి ఎలా అయితే వీలు లేదో అలాగే అంటే ఈ నీటికి నా రూపం ఎలా అయితే నీటిలో మనకి ప్రతిబింబం కనిపిస్తుంది అలాగే అద్దంలో కూడా నా రూపమే అక్కడ కనిపిస్తుంది. అలాగే స్పర్శ దోషాలు కానీ అలాగే నిర్గుణంగా ఉన్న పరమాత్మకి ఎటువంటి సయోగ బంధనాలు కూడా అంటే కొన్ని కొన్ని సంయోగాల వల్ల ఆ బంధనాల వల్ల మనం చిక్కుకుపోతాం లౌకికంగా. కానీ ఇక్కడ పరమాత్మ స్వరూపం గురించి చెప్తున్నారు. ఆ పరమాత్మ రూపానికి అక్కడ ఎక్కడా భేదం లేదు సరికదా. అక్కడ మళ్ళీ దేని సంపర్కం ద్వారా కానీ దేని స్పర్శ ద్వారా కానీ మనకి మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మస్వరూపం పరమంగా ఉన్న పరమాత్మ సర్వవ్యాపిగా సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ పంచభూతాలు ఏవైతే అగ్ని కానీ నీరు కానీ వాయువు కానీ భూమి కానీ ఏది అంటే స్పర్శించలేదు దహించలేదు దాన్ని మళ్ళీ తడపలేదు అన్నట్టుగా ఇక్కడ పరమాత్మ ఆ సంయోగం వల్ల ఆ బంధనాల్లో ఉన్నట్టుగా కాదు ఆ పరమాత్మ అందుకే అతీతంగా ఉన్నవాడు. అందుకే ఏ దోషాలు ఉండవు. ఆ పరమాత్మ సర్వంతర్యామి. ఆ నిర్గుణ పరమాత్మనైన నాకు సంయోగాల వల్ల కానీ బంధనం అన్నది కలగదు. శివరూపం మమేతశ్చారుత్రేపి శివవత్తథా నా తత్ర పరభేదో వై కర్తవ్యశ్చ మహాముని. అలాగే నా ఈ శివస్వరూపం ఏదైతే ఉందో ఈ స్వరూపం నుంచే రుద్రుడు కూడా ప్రకటింపబడ్డాడు. అందుకే శివతో సమానము. ఎలా అయితే విష్ణువు కూడా అంతే నా అంశే, అందుకని అది ఇది సమానమే, భేదం లేదు. అందుకే పరస్పరం భేదం చూపించటం కానీ మళ్ళీ దీన్ని తక్కువ దాన్ని ఎక్కువ అని చెయ్యటం కానీ చెయ్యకూడదు. శివరూపమైన రుద్రరూపమైన అలాగే బ్రహ్మ అయినా సరే విష్ణువు అయినా సరే ఇవన్నీ ఆ పరమాత్మ ఒక్క స్వరూపాలు. అందుకే అన్నీ సమానమే. విరుద్ధ భావం కలిగించకుండా భేదభావం చూపించకుండా సమానంగా. అందుకే మనకేం చెప్తారు? ప్రతిదీ సృష్టిలో భాగమైనది ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే పరమాత్మ. అందుగలడు ఇందు లేడంటానికి వీలు లేకుండా సర్వంతర్యామి అయిన పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నాడు కాబట్టే సర్వవ్యాపిగా అన్నీ పరమాత్మమయమే. ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు, అన్నీ సమానమే. ఆ వాస్తవాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ పరమ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో అప్పుడు మనకి ఏమవుతుంది? ఆ పరమాత్మ తత్వము అప్పుడు అర్థమవుతుంది. అందుకే పరస్పర భేదంగా ఇక్కడ చేసే కార్యం ఎలా అయితే బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తున్నాడని విష్ణు రూపంలో ఆయన మళ్ళీ పోషణకర్తగా ఉన్నాడని అలాగే రుద్రస్వరూపంలో లయకర్తగా ఉన్నాడన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క జీవిలో ఉన్నవన్నీ కూడా భేదభావం లేకుండా అన్నీ చేస్తున్నవాడు ఎప్పుడు ఉంటున్నవాడు అనాదిగా ఉన్నది అన్నిటికీ కారణమైనవాడు ఆ పరమాత్మ ఒక్కడే. వస్తుతో ఓంకార రూపం హి విధా భిన్నం జగత్యూత అతో భేదో న విజ్ఞేయ శివే రుద్రే కథాచన. ఇక్కడ దేనిలోనూ భేదభావం లేకుండా వాస్తవానికి అన్నిటికీ నిర్వహణ అన్నది చేసేదెవరు? పరమాత్మ. తానే ఇక్కడ లోక వ్యవహారాలు చూసుకోవటానికి మళ్ళీ ఇక్కడ నిర్వహణ కొరకు అన్నట్టుగా ఒక రూపాన్ని మళ్ళీ లయకర్త రూపంలో ఇట్లా అన్ని విభాగాలుగా అయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ శివరుద్రుని ఎందెప్పుడు భేద బుద్ధి లేదు. ఇక్కడ శివరుద్రుల్లోనే కాదు హరిహరుల్లో కూడా భేదం లేదు. అందుకే వాస్తవానికి ఈ దృశ్యమంతా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆ పరమాత్మ యొక్క రూపమే అని భావించాలి, గ్రహించాలి. సువర్ణస్య యతేకస్య వస్తుత్వం నైవ గచ్చతి అలంకృతి కృతి దేవ నామభేదోన వస్తుతః. శివరుద్రుల్లో ఎలా అయితే భేదం లేదు హరిహరుల్లో కూడా భేదం లేదు. అందుకే సువర్ణ ఖండంలో ఇక్కడ అన్నిటిలో కూడా సమంగా ఉన్నారు. అక్కడ వస్తు రూపంలో చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే ఎలా అయితే బంగారం నుంచి ఆభరణాలు చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కాసుల పేరు చేస్తే దానికి అది బంగారమే. అలాగే ఇంకొక వస్తువు చేస్తే దానికి పేరు మార్చేస్తున్నాం లేదా వడ్డానం అంటాము, అది బంగారమే. కాకపోతే దాని రూపురేఖలు వేరుగా ఉన్నాయని చెప్పేసి ఇది వేరు అది వేరు అంటామా, అది బంగారమే ఇది బంగారమే. అలాగే ఇక్కడ వాస్తవానికి సమభావంతో ఉన్నవాడు సర్వంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మయే. అందుకే భేదభావం చూపించకూడదు. ఆ వస్తు కోణంలో దృష్టిభావంతో చూడకుండా ఆ పరమతత్వాన్ని
ఆ పరమాత్మ యొక్క దాన్ని మనం గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. బంగారం ఎలా అయితే ఆభరణాల రూపంలో మారినంత మాత్రాన బంగారం మారిపోయింది, అదే బంగారం ఆభూషణం అయింది. ఒక్కొక్క పేరు వచ్చింది. మడక పెట్టుకుంటే ఒకటంట, చెవులకు పెట్టుకుంటే దుద్దులంట, ముక్కు పుడకంటాం, నడుముకి పెట్టుకుంటే వడ్డానం అంటాం. కానీ అన్నీ వాస్తవానికి బంగారమే. అలాగే అన్నీ పరమాత్మయే. యతేకస్య వృధో భేదో నానా పాత్రేణ వస్తుతః కారణస్యైవ కార్యేణ సన్నిధానం నిదర్శనం. ఎలా అయితే మట్టితో కూడా చాలా రకాలమైన మనం పాత్రలు చేస్తూ ఉంటాం, లేకపోతే వస్తువులన్నీ చేస్తూ ఉంటాం. వస్తువు చేసిన తర్వాత, ఇప్పుడు కుండ చేసిన తర్వాత కుండ అంటాం, అది మట్టితోనే వచ్చింది. అలాగే వంట చేసుకోవడానికి గిన్నెలు చేస్తారు, అలాగే గ్లాసులు కూడా మట్టి చేస్తూ ఉంటారు. అయితే ఇది చేశాక దాన్ని మళ్ళీ ఇంకో పేరుతో పైగా దీని రూపం దాని రూపానికి వ్యత్యాసం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మూల కారణం అన్నది ఏంటి అంటే మట్టి. కాకపోతే ఒక రూపాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వినియోగించే పద్ధతి, మట్టిని కుండకి నీళ్లు పోసుకుంటూ ఉంటాం, అలాగే మట్టి పాత్రలో వంట చేసుకుంటూ ఉంటాం. కుండలో కూడా కొన్ని వంట చేయడానికి మళ్ళీ చిన్న కుండలు వేరుగా ఉంటాయి, నీళ్ళ కోసం వేరుగా ఉంటాయి. నీళ్ళకు చేసిన రూపం వేరుగా ఉంటుంది, వంటకు వినియోగించే వాటి రూపం వేరుగా ఉంటుంది. అయితే ఒకటే రూపం ఉన్నప్పటికీ కూడా వంటకు వినియోగించేదాన్ని, నీటికి వినియోగించేదాన్ని మళ్ళీ వేరువేరుగా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎలా అయితే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క నామంలాగా భేదం చూపిస్తూ ఉన్నాము, కానీ కార్యం కారణం అన్నది మూలం అన్నది ఏంటి అంటే అదే మట్టి. అలాగే పరమాత్మే మూలము. రుద్రుడిలా ఉన్నా, బ్రహ్మలాగా ఉన్నా, విష్ణులాగా ఉన్నా, శివస్వరూపంగా ఉన్నా, ఇవన్నీ కూడా పరమాత్మే, భేదం లేదు. జ్ఞాతవ్యం బుధవయ్యేశ్చ నిర్మల జ్ఞానిభిః సురో ఏవం జ్ఞాత్వా భవద్భ్యాం తూన దృశ్యం భేద కారణం. అలాగే నిర్మలమైన జ్ఞానం అంటే ఎక్కడైతే కల్మషాలు లేవు, అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచిగా ఉన్నవాడు, అలాగే ఇక్కడ వికారాల రహితంగా ఉన్నవాడు, అదే నిర్మలమైనది, మాలిన్యాల రహితంగా ఉన్నది. అటువంటి శ్రేష్టమైన జ్ఞానులు, ఆ విద్వాంసులు ఈ పరమ సత్యాన్ని గ్రహిస్తారు. వాళ్ళు గ్రహించాలి. ఆ వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు చేసిన దానికి మళ్ళీ మనమే ఆ వాస్తవానికి దూరం అయిపోతూ ఉంటాం. ఆ పరమ సత్యాన్ని గ్రహించాలి. ఆ గ్రహించడానికి నేను సిద్ధంగా ఉండటానికి కూడా అందుకే నిర్మాలిన్యాలతో ఉండాలి, మాలిన్యాలు లేకుండా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. వికారాలు అన్నవి తొలగిపోయినప్పుడు, అజ్ఞానం అన్నది తొలగిపోయినప్పుడు జ్ఞానం వస్తుంది, అప్పుడు శ్రేష్టత్వం వస్తుంది. అన్నీ చదివేశాను కదా, నా దగ్గర సర్వం ఉంది, నాకు అన్నీ తెలుసు అనుకోవటం కాదు. విద్వాం అన్నది ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆ పరమ సత్యాన్ని గ్రహించటము, అది శ్రేష్టము. అలా అందుకే ఇక్కడ ఆ శివరుద్రుల్లో భేదభావంలో లేకుండా రెండు ఒక్కటే అన్న దృష్టితోనే చూడాలి. అలా చూసే ప్రయత్నమే మనం చేస్తాం. నాకు జ్ఞానం ఉంది అని అనుకోవటానికి, నేను జ్ఞానం సంపాదించుకున్నాను, ఏదో డబ్బు సంపాదించుకున్నాను అనుకోవటానికి ఇంత కష్టపడితే ఇంత వచ్చేస్తుంది డబ్బు అని చెప్పచ్చు. గంటకు 10 ఇస్తారు, 100 ఇస్తారు, ఈ పనికి ఇంత ఇస్తారు, ఆ పనికి ఇంత ఇస్తారు, కాబట్టి ఇంత చేస్తే నాకు అంత వస్తుందని చెప్పచ్చు. చేశాను, వచ్చిందని చెప్పచ్చు. జ్ఞానం కూడా నేను 4 గంటలు చదివాను కాబట్టి నేను నీకన్నా ఎక్కువ జ్ఞానిని, నువ్వు అరగంటే చదువుతున్నావు, లేదా నువ్వు అసలు చదవట్లేదు కాబట్టి నీకు జ్ఞానం లేదంటానికి వీలు లేదు. నేను ఎంత చదివినా సరే అందులో ఉన్న సత్యాన్ని నేను గ్రహించలేకపోవచ్చు. చదువుతున్నాను, ఆ శబ్దాలు వస్తున్నాయి, ఆ పదాలు పలుకుతున్నాను, కానీ అందులో ఉన్న పరమ సత్యాన్ని నేను గ్రహించలేకపోతున్నాను. అందరూ చూసేది అదే సృష్టి, అందరూ చూసేది చుట్టూ ఉన్నవన్నీ కూడా, కానీ దాన్ని నేనే భావంతో చూస్తున్నాను. ఆ పరమాత్మమయంగా భేదభావం లేకుండా, అలాగే అంతరంగికంగా బాహ్యంగా కూడా మాలిన్యాలు లేకుండా, ఏదైనా పరమాత్మ సృష్టిలో భాగం అన్న దానితో చూస్తున్నానా, భేదంతో చూస్తున్నానా, అప్పుడు జ్ఞానికి అజ్ఞానికి అక్కడ వచ్చేస్తుంది తేడా. అందుకే ఇక్కడ ఆ రుద్రస్వరూపమైన, శివస్వరూపమైన, విష్ణు స్వరూపమైన దేనిలో కూడా భేదభావం లేకుండా చూడాలి. వస్తువత్ సర్వదృశ్యం చ శివరూపం మతం మమ అహం భావాంజశ్చైవ రుద్రో యోయం భవిష్యతి. అందుకే వాస్తవంలో అన్ని దృశ్యమాన ప్రపంచంలో ఈ విశ్వమంతా వ్యాపించి వేరు వేరు ఒక్కొక్క చెట్టుగా, అన్ని చెట్లు అయినప్పుడు కూడా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటాం, ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు అని. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నది పరమాత్మమయము. అందుకే అన్నీ నా
స్వరూపాలే, అన్నీ నా రూపాలే. ఆ రూపానికి కారణం నేనే అని చెప్తున్నాను. నేను కానిది, నేను చెయ్యనిది ఏదీ లేదు. అలాగే ఇక్కడ బ్రహ్మ కానీ రుద్ర రూపంలో కానీ ప్రకటింపబడి ఉన్న ఇవన్నీ కూడా ఏకరూపం నుంచే ఉద్భవించినవి. పైగా ఇందులో కూడా భేదం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను. ఆ బ్రహ్మగా ప్రకటింపబడిన ఆ రుద్రుడు అందరికందరూ కూడా ఒక్క రూపమే. భేదం లేదు. ఇది ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. ఏకరూపాన భేదస్తు భేదే వై బంధనం భవేత్ తథాపి చ మదీయం హి శివరూపం సనాతనం మూలీభూతం సదుక్తం చ సత్యజ్ఞానమనంతకం ఏవం జ్ఞాత్వా సదా ధ్యేయం మనసా చైవ తత్వతః. అందుకే భేదభావం లేకుండా ఉన్నవాడే బంధనాల నుంచి విముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న రాగద్వేషాల దగ్గర నుంచి, బంధనాల దగ్గర నుంచి, అన్నిటి నుంచి కూడా విడిపడిపోతాం. విడిపడిపోవటం అంటే నేను అన్నీ వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి నేను బంధనాల నుంచి విముక్తి అయిపోయాను అనుకోవటం కాదు. అది అజ్ఞానము. అన్నిటితో ఉంటూ కూడా దేని సంపర్కం వల్ల కూడా నాలో చంచలత్వం లేకుండా అంత స్థిరంగా నేను ఉండగలగటము. ఆ భేదభావం అన్నది నేను శాశ్వతంగా తొలగిపోవటము, ఏది చూసినా పరమాత్మమయంగా నేను చూడగలగటము. అందుకే ఆ శివస్వరూపంగా అక్కడ మళ్ళీ శివ అన్నారంటే విష్ణు తక్కువ అని కదా, పరమాత్మ రూపంగా భావించాలి. ఎందుకు? సనాతనంగా ఉన్నది ఎవరు? ఆ పరమాత్మ ఒక్కడే. అందుకే అన్నీ నా నుంచే వచ్చాయి, అన్నిటికీ మూలం నేనే. అందుకే నేను సనాతనుణ్ణి అని చెప్తున్నాడు. ఉన్నది ఎవరు? నేనే. అన్నిటికీ కారణం ఎవరు? మూలం ఎవరు? నేనే. అదే పరమ సత్యం. అందుకే సత్య జ్ఞానమయము, అదే అనంతము అని చెప్తారు. ఆది అంతం లేనివాడు ఎవరు? పరమాత్మ. ఇది తెలుసుకున్నదే అది అసలైన జ్ఞానము. అది యథార్థ స్వరూపం పరమాత్మది. అటువంటి యథార్థ స్వరూపం మీద నువ్వు ధ్యానం చేయాలి. ఎప్పుడు చేయాలి? సదా, ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అందుకే సకల రూపాలకి మూలం నేను, అదే పరమ సత్యము. అందుకే జ్ఞానం అనంతం, సత్యం జ్ఞానం అనంతం అంటారు. ఇవన్నీ పరమాత్మమయము. అందుకే ఆ మనస్సు అన్నది కూడా పరమాత్మ యొక్క ఈ యథార్థ తత్వం మీద ఎవరికైతే ఉంటుందో దాన్ని వాళ్ళు దర్శించుకోగలరు. శ్రూయతాం చైవ భూ బ్రహ్మన్ యద్యో గోప్యం కథ్యతే మయా భవంతో ప్రకృతేర్యాతో నాయం వై ప్రకృతేః పునః. అందుకే ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్త. ఎందుకు? ఇది చాలా పరమ గోప్యమైనది, అంటే పరమ రహస్యమైనది చెప్తున్నాను. అంటే అందరికీ తెలిసేది కాదు. చాలా, అంటే ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో అన్నది కూడా అన్నీ ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నాకు అన్నీ తెలిసినా నేను నా కొడుకు కూడా చెప్పడానికి ఉండదు. వాడికి అర్థమయ్యేది రావాలి. వాడికి ఆ శక్తి, ఆ సమయం అన్నీ వచ్చినప్పుడు, వాడు ఉద్ధరింపబడే సమయం వచ్చినప్పుడు నేనే చెప్పక్కర్లేదు, ఎవరో ఒకళ్ళైనా ఆ సమయానికి అది అందిస్తారు. అండ్ దానికి నేను సిద్ధపడటానికి ఆ యోగ్యతను నేను సంపాదించుకోవాలి. అందుకే ఇవన్నీ గోప్యమైనవి. అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ ప్రకృతి నుంచి ఉత్పన్నమైనవి. అయితే ఇక్కడ బ్రహ్మ కానీ విష్ణువు కానీ ప్రకృతి నుంచి ఉత్పత్తి చెందిన వాళ్ళు, కానీ రుద్రుడు మాత్రం ప్రకృతికి ఉత్పన్నం జరగలేదు. అన్నీ పరమాత్మ అయినప్పటికి కూడా ఎలా అయితే కొన్ని కొన్నాటిలో కొన్ని వేరుగా ఉంటాయి. అందుకే యథార్థ స్వరూపంని, ఏంటి యథార్థ స్వరూపం? గోపనీయమైన విషయం ఏంటి అంటే, బ్రహ్మ బ్రుకుటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రదేశం నుంచి ఉత్పత్తి జరిగారు. అన్ని ప్రకృతిలో భాగమైనప్పటికి కూడా అంతా పరమాత్మమయమై అయినప్పటికీ కూడా, అంటే ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నది. అన్ని ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే కాకరకాయ ఉంది, వేప చెట్టు ఉంది, అలాగే మనకి పళ్ళ చెట్లు ఉన్నాయి. ఎంత తినాలో పరిమితిలో అన్నది ఎలా అయితే ఈ శరీరానికి కూడా అన్నీ మనకి ఎలా అయితే ఉగాది పచ్చడి ఉన్నప్పుడు అన్ని రకాల రుచులు వేసుకుని ఉంటాం, జీవితంలో కూడా అన్ని రుచులు ఉండాలి. అలా అని చెప్పి ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. ఇలా ఒక్కొక్కటి కూడా మళ్ళీ ఉత్పత్తి జరగటానికి మూలమైనది పరమాత్మ అయినప్పటికీ కూడా ప్రకృతి నుంచి ఉత్పత్తి జరిగినవి కొన్ని, మళ్ళీ ఆ రుద్రుడు అన్నది కూడా ప్రకృతి నుంచి ఉత్పత్తి జరగలేదు. మధాజ్ఞా జాయతే తత్ర బ్రాహ్మణో భృకుటీరహం గుణోష్వపి యథా ప్రోక్తస్తామసః ప్రకృతో హరః.
గుణమయంగా ఎలా అయితే ఉంటారో గుణాతీతమైన పరమాత్మయే ఇక్కడ మళ్ళీ ఒక రూపంలో కనిపిస్తున్నాడు. ఆ అవతారంలో మళ్ళీ కొన్ని కార్యాలు చేస్తున్నట్టుగా గుణమయంగా కనిపిస్తాడు. కానీ వాస్తవం ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టుగా గుణాతీతుడు, అన్నిటికీ అతీతుడు పరమాత్మ. కానీ ఇక్కడ తానే, ఇక్కడ తన యొక్క ఆ సృష్టికి మూలంగా తానే సృష్టిని సృష్టించాలని స్వయంగా ఆ బ్రహ్మ ఆ పరమాత్మ యొక్క ప్రకృతి మధ్య నుంచి ప్రకటింపబడ్డాడు. అలాగే గుణంలో కూడా ఇక్కడ బ్రహ్మ రూపంలో ఎక్కువగా మనకి తామస ప్రాకృతి అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, అక్కడ సృష్టి జరుగుతుంది ఆ రూపంలో. అందుకని తామస ప్రకృతి కలిగి ఉన్న ఆ బ్రహ్మ రూపము పరమాత్మ యొక్క ప్రకృతి మధ్య అంటే కనుబొమ్మల మధ్య నుంచి ఉత్పత్తి జరిగింది. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహితను సృష్టికాండను 9 చాప్టర్లు 42 శ్లోక సంపూర్ణం.